ఆమెని బెలూన్స్ పగలు కొడితే బయట పంపించుడైంది. ఎడిటింగ్ చేసి లాస్ట్ పెడతారేమో అనుకున్నా. ఓకే అలర్ట్ ఆమె పాపం ఫీల్ అవుతుంది కదా, ఎందుకు ఆమెను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది, చాలా మంది ఎలిమినేషన్ చేశారా ఏం సంగతి చూద్దామని చెప్పి చూస్తా ఉన్నాం. ఆమె బయటికి పంపించేశారు. దిస్ ఈజ్ నాట్ రైట్ వే. ఆమె వచ్చి ఏంది ఇది, ఏం సినిమానా హాఫ్ కట్ చేసి ఇంటర్వెల్ నుంచి మళ్ళీ లాస్ట్ అన్ఫేర్ అని చెప్తాను. ఎందుకంటే ఓటింగ్స్ సుమన్ శెట్టికి తక్కువ పడ్డాయంట. భయ్యా ఒకటేసారి బయట పంపించారు, ఎవరిని ఒకటేసారి బయట పంపించారు. బెలూన్స్ బదులు అంటే చూసాను అది కూడా, అంటే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో హౌస్ లో వాళ్ళు ఎవరికి ఎక్కువ చేస్తామని చెప్పి బెలూన్స్ పగలగొట్టడం అదే జరిగింది. దాని తర్వాత మిగతా వాళ్ళకైతే ఏవి వేసారు, ఎందుకు వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది, ఏం సంగతి, వాళ్ళ గేమింగ్ పరంగా ఏమని చెప్పి. దమ్ము శ్రీజాకి రేటింగ్ ఉందా లేదా, మంచి రేటింగ్ ఉంది, మంచి గేమింగ్ ఆడుతోంది, ఎంటర్టైన్మెంట్ పని చేస్తా ఉంది, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమాన్ గారి తోటి అలా పంపించడం అనేది, అంటే వీళ్ళు వచ్చి వాళ్ళని బయట పంపించడమా చెప్పు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆమె ఎవరు మాధుపిల్లతో ఎవరు వచ్చిందంట, ఆమె నాకు కూడా తెలియదు. మళ్ళీ ఆమె వస్తే నా పేరు తెలియదా నీకు అని అంటే, అందరి పేరు తెలియాలి లేదు కదా. ఫైర్ అయితే అంటే ఫైర్ అంటే తీసేసారా, ఇది ఒకటి పాయింట్. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీకు ఎలా అనిపించింది? 6 వచ్చారు కదా, అంటే మీకు లైక్ నాకైతే నచ్చలేదు భయ్యా. గొడవ వచ్చి రాగానే మాధురి, ఆమె పొలిటీషియన్ అయితే కావుండొచ్చు, నేను కూడా పొలిటీషియన్ కావాలంటే. వచ్చిన తర్వాత ఏంటి, బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎంటర్టైన్మెంట్, నీట్ ఎంటర్టైన్మెంట్. ఆడికి వెళ్ళి గొడవలు పెట్టుకున్నాడు అది కాదనమాట. పవన్ గారితో ఆయనతో కొట్లాడింది ఎందుకు చెప్పు, గొడవపడం కాదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్మెంట్ పరంగా నడవాలి, మంచిగా గేమింగ్ పరంగా ఆడాలి, కానీ వచ్చి అరుసుడు ఏందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అరవడం కాదు, మళ్ళీ అందరూ ఏడ్చింది అనుకోండి, వేరే విషయం అనుకోండి. రమ్య చిట్టి పికిల్స్ గురించి చెప్పుకుంటే అదొక భారత మహాభారతం, సారీ ఇది భారతానికి కలుపుకుంటే వేరే విషయం అనుకోండి. అసలు రమ్య చిట్టి పికిల్స్ ఉంటది భయ్యా, జిమ్ లో ఉంటది, 6 ప్యాక్ లోపల ఉంటది రమ్య చిట్టి పికిల్స్. 6 ప్యాక్ పెంచింది, మళ్ళీ నాకైతే పెంచింది. అంటే 6 ప్యాక్ పెంచితే తీసుకుంటారా, నేను కూడా పెంచుతా తీసుకుంటారా మళ్ళీ, కాదు కదా. అదొకటి కాదు. ఇంకోటి ఏంటి అంటే నెగిటివ్ స్ప్రెడ్ అయితే వేరే వాళ్ళని చంపితేనో, వేరే నెగిటివ్ స్ప్రెడ్ అయితే తీసుకుంటారా జనాల్ని. అంటే మనకి మంచితనం ఎవరికి బయటపడట్లేదు అనమాట. మంచిగా మాట్లాడుతుంటే అన్న బిగ్ బాస్ చాలా చక్కగా ఉంటుంది, దయచేసి అందరూ చూడండి, వైల్డ్ కార్డ్ వచ్చారు అలా ఇలా ఆడుతున్నట్టు నచ్చదు అనమాట. తమ్ముడు అనుకో గుద్దాలు తిడుతున్నా, వావో మామూలు తిట్టట్లేదు, కామెంట్ పెట్టాలి, లైవ్లు కొట్టాలి, షేర్లు కొట్టాలి, తెంగిజ అది కాదు. బిగ్ బాస్ చాలా చక్కగా ఉందండి, దయచేసి చూడండి, ఎరుపు తోదింగ్ అది కాదనమాట. అంటే చెప్తాను ఏంటంటే నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ ముందు చిటిపికల్స్ నీ బతుకు ఎది కూడా కొనలేవు అది అని చెప్తే నెగిటివిటీ కదా. అంటే వేరే వాళ్ళని మనం తక్కువ చేయడానికి మనం ఎవరు ఫస్ట్, నేను ఈడే ఉన్నా అంటే ఈడే ఉంటానా, ఈడే ఉన్నాను కదా, రేపు పొద్దున ఏదో ఆపర్చునిటీ బయటికి వెళ్ళిపోతా, ఆయన ఆడే ఉన్నానంటే ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. దమ్ము ఉంటే బయటికి వెళ్ళిపోతారు. అలా తక్కువ చేసిన వాళ్ళని, నెగిటివిటీ చేసిన వాళ్ళని, ఆమె ఎవరు వచ్చింది, ఆమె గట్టిగా వచ్చి అరుతుంది పొలిటీషియన్, ఆమెని ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ ఎవరు నాకైతే ఎవరు నచ్చలేదు భయ్యా. నాకు అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరికి నచ్చట్లేదు. రీతి చౌదరి పిక్కిలు వచ్చిన తర్వాత నథింగ్ మనం నథింగ్ అని అడుగుతుంది. రమ్య మీద ఫోకస్ చేశారని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నిజమేనా? కామెంట్ వాళ్ళు ఏమో మళ్ళీ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి లోపల దురస్పందనలు ఏమున్నాయి తెలియదు కదా. చేత టార్గెట్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే, లోపల రాడి పత్తాపరలు కుదరవు, అది వేరే అనుకోండి. ఫైనల్లీ మీరు ఏంటి వైల్డ్ కార్డ్ చెప్పలేదు? బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. బిగ్ బాస్ మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది భయ్యా, అందరినీ లోపల వేసారు కదా. ఇంకా టాస్క్లు ఏమైనా పెరుగుతాయా అంటే, ఇంత ముందుగా ఉన్న కంటెస్టెంట్స్ గురించి మనకు తెలుసు, వాళ్ళు ఎలా ఆడుతున్నారు. ఇమ్మాన్ గారి గురించి అయితేనేమి, పవన్ డిమాండ్ పోర్ అయితేనేమి, కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ రీతు అయితేనేమి, వీళ్ళందరి గురించి తెలుసు అనమాట. వీళ్ళ గురించి ఇంకా మనకు తెలియదు. ఇంకా ఎంట్రీ అయిన తర్వాత ఇంట్రాక్షన్ ఉంటుంది కదా, నా పేరు ఇది, నా పేరు అది, నాది కథ, నేను ఇట్లుంటాను అంటే లోపల ఎన్నో భావాలు ఉంటాయి. వాళ్ళ బయట పెట్టి విధానం ఎలా ఉంటుంది, ఏం సంగతి అని చెప్పి తెలియదు కదా. వాళ్ళకి ఇంకా టైం పడుతుంది, వాళ్ళ మనం అబ్జర్వ్ చేసుకోవడానికి, వాళ్ళ పేర్లు తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వేస్ట్ చేసే బదులు ఇంతమందిగా పాత ఉన్న వాళ్ళనే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పైకి ఎత్తి ఓకే మంచి వాళ్ళని చేస్తుంటే బాగుండని నా అభిప్రాయం. అంటే రమ్య చిట్టి పికిల్స్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక వార్నింగ్ ఇచ్చారు, ఏమనంటే చూసా ట్రై చేస్తున్నారని చెప్పి, నా దగ్గరకు వస్తే నువ్వు తప్ప ఎవరు అందం లేరా, బిగ్ బాస్ ఎవరు లేరా, రీతు ఉంది, కన్నడ నుంచి ఒక ఆమె వచ్చింది, తనుజ ఉంది, కొత్తగా వచ్చిందిగా ఆమె 60 హైష్ అంట, ఫిగర్ లోపల ఉంది. అంటే ఇమ్మాన్ కూడా లోపల దాచుకోకుండా బయటికి చెప్పేశాడంటే ఎంత అందంగా ఉంది. ఇన్ని రోజులు తనుజ గారు ఇద్దరు మంచిగా అన్నావది నాకు అన్నావది లాగా నడిపారు. ఆ వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఎంత అందంగా ఉన్నో తెలుసా అన్నాడు. అంటే ఎంత అందంగా ఉంది ఆమె లేదా అని, ఈమె ఉందా, ఎవరు లేరు, రీతు తప్ప ఎవరు లేరు. మాకి టిల్ ఎండ్ ఆఫ్ ది డే గుర్తుపెట్టుకుపోయా, ఇదే కృష్ణకాంత్ పార్క్ చెప్తాను, దాని తర్వాత విన్నర్ అయిన తర్వాత కూడా చెప్తాను. టిల్ ఎండ్ ఆఫ్ ది డే కృష్ణార గడ్డ మీద నుంచి ఇమ్మాన్ అన్న కప్పు తీసుకొని వచ్చేస్తాడు, ఇది రాసి పెట్టుకో. ఫైనల్ బర్నీ గారు ఓకే, తనుజ గారికి ఫాదర్ లాగాను, మా ఇమ్మాన్కి మామగాను అలా నడుపుతున్నారు అనమాట. క్యారెక్టరైజేషన్ ఇంకా బయటికి రాలన్నమాట. ఇంకా అవి కాదనమాట, బాండింగ్స్ కాదు. గేమింగ్ వచ్చినప్పుడు గేమింగ్ ఆడాలి,
అన్ని భయ్య అన్ని బేస్ లో దూసుకుపోతేనే ఓ గేమ్ అనేది మంచిగా ఉంటుంది అని చెప్పి నేను చెప్తాను అనమాట. ఎంటర్టైన్మెంట్ పరంగా కాదు, అన్ని కావాలి. టీవీకి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న? అందరినీ పంపించావు, నేను చెప్పిన అందరూ పంపించేశారు. రాము రాథోడ్ వీకెండ్ చాలా మంది అన్నారు. రామ్ రాథోడ్ బాగానే ఆడతాడు భయ్య. ఆయన కానీ ఇంకోటి చెప్తా, రాము రాథోడ్ గారి గురించి ఇంకోటి చెప్తాను అనమాట. ఇంత ముందుగా మనకి బోలే గారు ఉండేటోళ్ళు, తెలుసా విషయం? సింగర్ బోలే, లిరిక్స్ రైటర్, సంథింగ్ ఎవ్రీథింగ్ అనమాట, ఆయన ఉంటాడు. అప్పుడు ఏదన్నా ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్స్ అంటే ఇది ఏమన్నా గొడవ కావచ్చు, కామెడీ పరంగా కావచ్చు, ఎలా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఏదైనా సాంగ్ క్రియేటివిటీ చేసి ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అట్లా ఎందుకు పోయినావు, చెప్పు వేసుకో అని చెప్పి కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించామాట. ఈయన ఎందుకు అందించలేకపోయాడు అలాగా? ఎన్ని రోజులు ఉన్నాడు కదా, ఒక సాంగ్ కూడా ఆయన పాడినట్టు నేను ఎప్పుడు వినలేదు. ఎందుకు అంటే ఆయన సింగర్ అని తెలియాలి కదా మనకి. తెలియాలంటే ఏం చేయాలి? ఒక ఓన్ క్రియేటివిటీ చేసి ఒక సాంగ్ బయటకు అవుట్పుట్ అందించి అది ట్రోలర్స్ దగ్గరికి పోయి ఓకే ఈయన సింగరా, ఓకే ఒక ఆపర్చునిటీ రావడానికి యూజ్ అవుతుంది అనమాట. అది ఆయన అందుకు అలా ఎలా ఆయన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోపోయాలని నా అభిప్రాయం అన్నమాట. తెలుగువాడి టీవీ జాబ్ నోటిఫికేషన్స్, న్యూస్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఒక చోట. మీ బ్రౌజర్ లో యాడ్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ చేయండి.